వెల్కమ్ టు పారడాలి ఛానల్. ఈ రోజు మీ ముందుకి ఒక స్కూల్ కాన్సెప్ట్ తో మీ ముందుకు వచ్చాము. ఆన్లైన్ క్లాసెస్ లో అందరూ ఫోన్స్ గ్యాడ్జెట్స్ అలవాటు చేసుకొని ఉన్నారు కదా. ఇప్పుడు బుక్స్ తీయమంటే ఏం తెచ్చారో చూద్దాం. లెట్స్ వాచ్. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. Good morning, ma'am. Yes. This is not online class, this is offline class. Oh no. Give your all gadgets. అన్ని ఇచ్చేయండి ఫోన్. All give gadgets. ఇది మీరు కరోనా ఆల్రెడీ అయిపోయింది, సో మీరు స్కూల్ కి వచ్చారు. ఓపెన్ యువర్ బుక్స్ చిల్డ్రన్. Yes, ma'am. Which subject, ma'am? Games ఆడుకున్నామంటే. ఓకే చిల్డ్రన్, ఫస్ట్ నేను ఒక 2 minutes లో వస్తాను. మన స్టాఫ్ బుక్స్ అన్నిటిని తెస్తాను. సో బీ సైలెంట్, Yes, కామ్ గా ma'am. ఉండండి. Yes, ma'am. I'll be back in 2 minutes. ఆన్లైన్ క్లాసెస్ ఒకటి మంచిగా మమ్మీకి చెప్పి గేమ్స్ ఆడదాం అనుకుంటే ఒకటి వచ్చేసి నిజంగా అదే బాగా గేమ్స్ అన్నీ డిలీట్ చేసేటట్లు ఉంది. నాకు అసలు గేమ్స్ చాలా గేమ్స్ ఉన్నాయి. అసలు కష్టపడి ఆన్లైన్ క్లాసెస్ పోయి గేమ్స్ ఆడుకోవాలి. నాకు గేమ్స్ ఆడాలనిపిస్తుంది. ఈ పిచ్చి టీచర్ వచ్చి అనవసరంగా ఆన్లైన్ క్లాస్ ఓకే చిల్డ్రన్. ఓకే చిల్డ్రన్, ఒక రిసెప్షన్ లో మీ గ్యాడ్జెట్స్ ఇచ్చాను. ఒక్క నిమిషం, మళ్ళీ ఇచ్చేసి వస్తాను. ఓకే చిల్డ్రన్, సో మనం ఎన్నో లెసన్స్ నేర్చుకున్నాం ఆన్లైన్ క్లాసెస్ లో. మినిమం హాఫ్ ఆఫ్ ది సిలబస్ అయిపోయింది. సో ఆ సిలబస్ నుంచి మీరు ఏం నేర్చుకున్నారో అడుగుతాను నేను. సో ఫస్ట్, అది what is the full form of IBM? ఐస్బర్గ్ మేకింగ్. ఐస్బర్గ్ మేకింగ్ కాదు. అయితే ఇంటర్నేషనల్ మీరే చెప్పండి. అది ఐస్బర్గ్ కాదురా, ఇంటర్నేషనల్ బిజినెస్ మెషిన్. ఇంటర్నేషనల్ బిజినెస్ మెషిన్స్ అంటే బిజినెస్ కి వాడే మెషిన్స్. నెక్స్ట్, నీకు ICICI ఫుల్ ఫామ్ చెప్పు. ఐసిఐసి చెప్పు నాన్న, నువ్వు గుడ్ గర్ల్ కదా. ఐసిఐసి మేడం. ఒరే బాబు, ఆన్లైన్ క్లాస్ లో బెటర్, కనీసం వాళ్ళ పేరెంట్స్ అయినా ఉన్నారు. హలో హలో షరా సార్. ఓకే, క్లాస్ లో బుర్ర పెట్టు. సో అందరు బుక్స్ ఓపెన్ చేయండి. ఏ బుక్ మ్యామ్? నేను ఏ సబ్జెక్ట్ కూడా మర్చిపోయారా? చాలా రోజుల నుండి ఆన్లైన్ క్లాసులు ఉన్నాయి కదా. అక్షయ మిస్. యా, నా పేరు గుర్తుంది కానీ నేను ఏ సబ్జెక్ట్ గుర్తులేదా? ఆన్లైన్ క్లాసెస్ అంటే మీరంటలేదా? వాడికి గుర్తుంది. గుడ్. ఇంగ్లీష్ ఏం బుక్ మేడం ఇందులో? రియా అండ్ రాము బుక్. సో ఓపెన్ చిల్డ్రన్. మేడం ఏముంది? ఏం బుక్ మేడం ఇందులో? వాల్యూమ్ 1. వాల్యూమ్ అంటే ఇదిగో కళ్ళు 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 కళ్ళు. ఇదా మిక్సా బుక్ అక్కర్లేగా పాడేద్దాం. నాకు అక్కర్లేదుగా పాడేద్దాం. నువ్వు ఉంచుకో, నువ్వు ఓవర్ యాక్షన్ చేయబాకు. ఏ పేజ్? ఓకే చిల్డ్రన్, పేజ్ నెంబర్. మీ స్పేస్ ఉంది చూడండి. సేమ్ మీ స్పేస్. ఇదిగో సేమ్ మీ. అమ్మ అయ్యో ఇదిగో సేమ్ మేడం. ఓ మేడం అచ్చా మేడం వచ్చారు మేడం ఇక్కడ. ఇదిగో చూడు, అచ్చా మేడమే వచ్చారు. ఇదిగో చూడండి, ఇక్కడ మేడమే వచ్చారు. ఇక్కడ మేడమే వచ్చారు. ఏ వా, నేనంత యంగ్. థ్యాంక్ యూ సో మచ్. ఏ అట్లా కాదు. ఇదిగో ఇది మేడం, ఇది మా మిస్. ఓకే ఓకే, జోక్స్ టైం అయిపోయింది. ఆన్లైన్ క్లాసెస్ లో మీరు చాలా ఎంజాయ్ చేశారు. ఓకే పెట్టేం కాదు, నువ్వు చెప్పినాక మనం అయిపోతానా ఏంటి. కానీ అసలు నాకు ఇంగ్లీష్ కూడా మీ వల్ల పోయాడట్టుందిరా. మేడం ఇది మీరే మేడం. జస్ట్ షట్ అప్ అండ్ లిసన్ యువర్ క్లాస్. షట్ అప్. షట్ ఎబ్బే స్టూపిడ్ ఫెల్లో. ఇదండి షట్. సో మీకోసం నేను
ఇప్పుడు ఒక స్టోరీ వినిపిస్తాను, ఆ స్టోరీ నుంచి క్వశ్చన్స్ అడుగుతాను, ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పాలి. హాయ్, మై నేమ్ ఇస్ రియా. మీ పేరు రియానా మేడం? నేను అక్షయ అనుకున్నాను. స్టోరీలో అమ్మాయి పేరు రియా మిస్. నేను తాటిల్ పెంచుతున్నారు మీరు. మ్యామ్, ఏం తాటిల్ పెంచారు? ఒక్క నిమిషం, లిజన్. ఈ అమ్మాయి పేరు రియా. వినండి. చెప్పండి ఏదో ఒకటి. ఈమె పేరు రియా. మీ పేరు రియానా మేడం? ఈమె పేరు రియా. మేడం కొడుతున్నవే. ఈ అమ్మాయి పేరు రియా. మేడం మేడం మేడం, ఇదేంటి మేడం మా బుక్ వేరే ఉంది? అది నా బుక్ కూడా వేరే మీరు తెచ్చుకున్న books పెట్టుకుంటాయి. కూడా వేరేగా ఉంది. ఆ ఒక్క పేజ్ పట్టుకొని అక్కడ నుంచి సాగు కొడుతున్నావురా. బంద్ చేయండి అందరు బుక్స్. మేడం ఉడక బుక్స్ తీసుకో. నాకు వేరే బుక్స్ అందరు ఒకసారి మీ బుక్స్ ఇవ్వండి. తీసుకో. హేమచంద్, హేమచంద్, ప్లీజ్ గివ్ యువర్ బుక్స్. ఇచ్చాను. ఇంకా ఓకే ఓకే అండి. ఇప్పుడు నేను చెప్తున్నాను ఒక స్టోరీ, అది విని నేను క్వశ్చన్స్ వేస్తే జాగ్రత్తగా ఆన్సర్ చెప్పాలి. ఈ స్టోరీస్ మీకు చాలా ఇష్టం కదా? ఎవరు చెప్పారు మేడం మీకు? మాకు స్టోరీ ఇష్టం లేదు. ఇష్టం మేడం స్టోరీ. మీరు అసలు ఈ స్టోరీ చాలా బాగుంటుంది అనమాట. నేను స్టోరీ చెప్తాను, వినండి. మీరు చెప్పే స్టోరీ బాహుబలియా ఏంటి? అంటే బాహుబలి స్టోరీ అయితేనే వింటావా ఏంటి? వింటామండి. అలా కాదండి, నాకు ఇప్పుడు చాలా బాగా అర్థమైంది. వీళ్ళు ఆన్లైన్ క్లాసెస్ వినకుండా అలా వైకుంఠపురం అంట, ఇంకా బాహుబలి అంట, సినిమా చూస్తున్నారా? మూవీ ఉంటుందా నిశ్శబ్దం, అసలు సూపర్ ఉంటుందా స్టోరీ ఇందులో ఉండదు. థ్యాంక్ యూ మేడం. ఇంకోసారి నా పీరియడ్ లో అయితే చంప పగులుద్ది. ఎలా? బాయ్ మేడం. ఏయ్! ఈ డ్రెస్ వదులు వదులు. చెప్పే స్టోరీ చెప్పే స్టోరీను ఓనన్నట్లో పొగడం మాకు. అసలు దరిద్రంగా ఉన్నావు నీ మొహం. ఇలా అయితే స్టూడెంట్ గేడేంటి వాష్రూమ్ కి ఇంతసేపు వెళ్ళేది, ఇంటికి వెళ్ళొచ్చావు, వాష్రూమ్ కి వెళ్ళొచ్చావు. ఓకే తోజో. So, ఏంటి మేడం మేడం, మరి ఇల్లు దగ్గరే కదండి మీరు చెప్పేది? ఒక్క 2 minutes ఈ స్టోరీ కంప్లీట్ చేస్తే నా పీరియడ్ అయిపోతే నేను వెళ్ళిపోతాను. ఇంకో టీచర్ వస్తారు. హాయ్, మై నేమ్ ఇస్ రియా. ఐ లైక్ టు స్పెండ్ టైమ్ ఇన్ మై లిటిల్ గార్డెన్. అంటే సరిగ్గా కూర్చో. ఏంటా కూర్చోవడం? చాక్లెట్ జీ చాక్లెట్ చాక్లెట్ చాక్లెట్. ఇప్పుడే నేను రిసెప్షన్ మ్యామ్ తో మాట్లాడొచ్చాను. హేమచంద్ వాళ్ళ పేరెంట్స్ వచ్చి హేమచంద్ ని తీసుకెళ్లారు. వాళ్ళకి ఏదో ఫంక్షన్ ఉందంట. అసలు మీకు నిజంగా చెప్తున్నా, కానీ ఈ పేరెంట్స్ అయితే ఆన్లైన్ అంటే పొద్దాకల ఫోన్స్ రేడియేషన్ అంటున్నారని మేము క్లాసెస్ పెట్టాము, ఆన్లైన్ క్లాసెస్. అదే ఆఫ్లైన్ పెట్టామంటే ఏదో ఒక రీజన్ చెప్పి తీసుకెళ్తున్నారు. అసలు ఇదేమైనా న్యాయమా? మీరే చెప్పండి. పిల్లలు మమ్మల్ని ప్రేమగా చూసుకుంటారు అంటారా మీరు? చెప్పు పగిలింది మేడం. ఇద్దరు నీల్ డౌన్ చేయండి. లేకండి లేకండి, నీల్ డౌన్ చేయండి. నీల్ డౌన్. వాల్ చైర్ అడగలేదు, నీల్ డౌన్ అడిగా. నీల్ డౌన్. కీప్ యువర్ నీస్ డౌన్. కొత్త బట్టలు మేడం. నీల్ డౌన్ చేయి. కొత్త బట్టలు నీల్ డౌన్ చేయి. నీల్ డౌన్ చేయి. చేయి నీల్ డౌన్. స్ట్రైట్ గా హ్యాండ్స్ పైకి ఎత్తు. పైకి ఎత్తు మొత్తం. ఏంటి తెచ్చులా? కాల్ చేయమంటావా మీ పేరెంట్స్? వెళ్ళిపోతా. ఎత్తు. చేతులు ఎత్తు. ఎత్తు. నువ్వు ఎత్తు.
చేతులైతే చేతులెత్తు చేతులు బయట అయితే కూర్చోండి వచ్చి. ఇంకొకసారి కనుక మీరు ఓవర్ యాక్షన్ చేశారంటే బీట్ దిస్. మెయింటైన్ డిసిప్లైన్. మెయింటైన్ డిసిప్లైన్. సో ఇప్పుడు నేను ఒక స్టోరీ చెప్తాను. ఆ స్టోరీలో నుంచి ఒక 3-4 క్వశ్చన్స్ అడుగుతాను. చెప్పలేదంటే బెల్ట్ తీసుకొస్తాను. రమేష్ సార్ దగ్గర బెల్ట్ ఉంది. ఆ సార్ అడిగి తీసుకొచ్చి బెల్ట్ తీసుకొని కొడతా. చంప పగులుద్ది. మూసుకొని దీని చెప్పింది. హాయ్, మై నేమ్ ఇస్ రియా. ఆమె పేరు రియా అంట. ఈమె పేరు రియా. ఐ లైక్ టు స్పెండ్ టైమ్ ఇన్ మై లిటిల్ గార్డెన్. ఆమె చిన్న గార్డెన్ లో ఆమెకి టైం స్పెండ్ చేయడం అంటే ఇష్టం. ఐ ఎంజాయ్ హియరింగ్ ద బర్డ్స్ సింగ్. మెనీ బ్యూటిఫుల్ బర్డ్స్ బిల్డ్ నెట్స్ ఆన్ అవర్ ట్రీస్. వాళ్ళ ట్రీస్ మీద అంట చాలా బర్డ్స్ ఇల్లు కట్టుకుంటాయంట, గూళ్ళు. Yesterday I saw a bee in our garden. It was flying close to the flowers. అయిపోయింది లెసన్. ఈ 3 pages లెసన్ కి నన్ను చావ కొట్టారు. వాళ్ళ చెట్టు మీద బీ ఉందంట, ఒక బీ. ఆ బీ ఏం చేసింది, మంచిగా వాళ్ళ అంటే మొత్తం అంటే బాగా ఫ్లై చేస్తుంది అనమాట. ఫ్లవర్స్ కి బీ ఏం చేస్తుంది, తన నోస్ తో అంటే సక్ చేస్తుంది. సక్ అంటే పీల్చడం, అలాగా ఫ్లవర్స్ కి పీలుస్తుంది అనమాట. నా బుర్ర కూడా పీలుస్తున్నాగా, ఎందుకు నా బుర్రలో రక్తం కూడా అయిపోయాడు. ఓకే, క్వశ్చన్ సీరియస్. ఆ అమ్మాయి పేరు ఏంటి? స్టోరీలో ఉన్న అమ్మాయి పేరు ఏంటి? చిల్డ్రన్, కెన్ యూ ప్లీజ్ సే మీ వాట్స్ ద నేమ్ ఆఫ్ ద గర్ల్ ఇన్ ద లెసన్? Madam, the girl name of the girl name is Riyaz. Riyaz ka. It's not Riyaz. It's Riya. It's Riya. The girl name is Riyaz. Riya. Okay. బాగానే అర్థమైంది నాకు. నా మీద సెటర్ వేయడానికి మాత్రం బాగానే నోరు వచ్చింది. ఆన్సర్ అడిగితే మాత్రం దీనికి నత్త వచ్చింది, నీకేమో ఏమొచ్చింది, మాటలే రావట్లేదు. అదే నా మీకు సెటర్ వేయడానికి వచ్చింది అని చెప్తున్నాను నేను. కోట్ అప్ అని ఉంచుకుందాం మేడం. కోట్ అప్ చేస్తాం. నాకు కోట్ లేదు, నాకు నార్మల్ బటన్సే. బటన్ అప్ అని చెప్పండి మేడం. నాకు బటన్ ఇట్లా అనేస్తాం. బటన్ అప్ అయింది. చెప్పాలండి మేడం. చిక్ అని అంటాం. చైన్ అప్ అని మేడం. చిక్ అని అంటాం. మేడం చేస్తాం. కాదు, ఏమైనా అయితే మంచిగా మనం మేడం సెలవు తీసుకుంటారు. మనం మంచిగా హాయిగా ఇంటికి వెళ్ళొచ్చు. ఏదైనా దెబ్బ తగిలిద్దాం మేడం, అప్పుడు ఇంటికి వెళ్తాం సరిగ్గా ఓకే. What did she Didi Cheshiya madam. Didi madam. Didi అంటే tissue. I'll come back in 2 minutes. Yes ma'am. ఇంటికి వెళ్ళిపోదాంరా. I'm back. Sit down. Sit down. Sanjana, come back. Come back. No miss. Just shut up and sit. No miss. Come back. Repeating like this. Okay, come and sit. I'll not beat you. Come. Come, I said na. Madam.
Okay. So, our next lesson is name is Hey! Okay. వామ్మో నిజంగా నేను చెప్పాలంటే మీ యాక్టింగ్ ఆశీర్వాద్ టేక్ ఇట్. నేను నిజం చెప్తున్నాను. మీ యాక్ట్ ఏంటో ఆడుకుంటున్నారా? నిజం చెప్తున్నా, మీరు స్టడీస్ కంటే యాక్టింగ్ లో పర్ఫెక్ట్. లేదా నీ మోహన్ చెప్తావా నిజం చెప్పకుండా? నేను సహించలేను. ఇందాకే కళ్ళు తిరిగి అసలు మీరు నిజంగా యాక్టింగ్ లో అయితే పర్ఫెక్ట్. మీ స్టడీస్ కన్నా యాక్టింగ్ లో ఐ టేక్ అ బిగ్ బౌ. ఆశీర్వాద్ టిఫిన్ నాకు మీ స్కూల్ వద్దు, మీ ప్రొఫెషన్ వద్దు. అయ్యో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పారేపల్లి ఛానల్. మా వీడియోకి మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. బాయ్, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పారేపల్లి ఛానల్. ఈ రోజు అత్త కోడల కాన్సెప్ట్ తో మేము ముందుకు వచ్చాము. అసలు సూపర్ ఎంటర్టైనింగ్ అత్త కోడల కాన్సెప్ట్ తో వచ్చాము. వీడు నా పెద్ద కొడుకు, ఇంకో చిన్న కొడుకు ఉన్నాడు. వీళ్ళిద్దరు నా కోడళ్ళు. సో ఇలా అత్త కోడళ్ళు పెట్టే టార్చర్ ని చూపించడానికి మేము ముందుకు వచ్చేసాము. పెద్ద కొడుక ఇట్రారా ఒకసారి. వస్తున్నానమ్మా. కోడలా నువ్వు కూడా రా అమ్మా. వస్తున్నాను అత్తయ్య గారు. ఏం చేస్తున్నావు కోడలా? మంచిగా నాకు ఒక చల్లటి కాఫీ తీసుకురా. అత్తయ్య గారు మేమిద్దరం సినిమాకి వెళ్తున్నాం. అబ్బో పెద్ద మీరేనా సినిమాకి వెళ్ళేది? నన్ను తీసుకుపోరా ఏంటి? తీసుకెళ్ళాం. మీకు కాళ్ళు నొప్పులు కదా? నాకేం కాళ్ళు నొప్పులు లేవులే అమ్మా. వెళ్ళేది కారులోనేగా. కాల్లో కాదు, మేమిద్దరం సరదాగా నడుచుకుంటూ వెళ్తాం. అబ్బో నేను వస్తున్నానని చెప్తేనే నడుచుకుంటూ వెళ్తున్నాను. నన్ను తీసుకెళ్ళడానికి ఎవరు రారు. మీకు కాళ్ళు నొప్పులు కదా, అందుకే తీసుకెళ్ళాం మేము. అబ్బో నాకేం లేదులే అమ్మా కాళ్ళు నొప్పులు. నేను అంత వీక్ ఏం కాదు. అరే పెద్ద కొడుక నువ్వైనా తీసుకెళ్లరా. పర్వాలేదులే, మనమే కదా తీసుకెళ్ళడానికి. సరే తీసుకెళ్దాము. మనం రోడ్ మీద నడుచుకుంటూ వెళ్దాం. తనకు మీ అమ్మగారికి చిన్న చీపిరి పుల్ల ఇద్దాం. ఆ చీపిరి పుల్ల కనుక అబ్బో ఏం అక్కర్లేదులే అమ్మా. కాళ్ళు నొప్పులు అమ్మా, నాకు కాళ్ళు నొప్పులు. నాకు కోడలు కావాలి, నాకు కోడలు వత్తాలి. కోడలా ఒత్తు కోడలా. అబ్బా కోడలు కావాలా? అరే సినిమాకి వెళ్ళొద్దురా. నాకు మసాజ్ వచ్చు, ఆ మసాజ్ చేస్తే అయిపోయింది. అబ్బా మసాజ్ వద్దు, ఏమొద్దు అమ్మో. అయ్యో అబ్బా అబ్బా. అరే పెద్ద కొడుక నువ్వైనా చెప్పరా దానికి వద్దని? నాకు తెలియదమ్మా, కాళ్ళు నొప్పులు కదా అందుకు చేస్తుంది. ఎందుకు అసలు పెద్ద కొడుకు అసలు నన్ను పట్టించుకోవట్లా. వామ్మో నేను వెళ్ళిపోతా, నాకు మళ్ళీ మసాజ్ వద్దు. వాంబో కుర్చీ నాన్న ఖర్చు పడుకోనమన్నా. అబ్బా కాళ్ళు నొప్పులు రా. మళ్ళీ మసాజ్ చేయనా అత్తయ్య గారు? ఏమొద్దులే అమ్మ. వామ్మో మసాజ్ వద్దు, ఏమొద్దమ్మా. వాంబో అయ్యో అబ్బా వామ్మో. నేను ఎక్కడికి రాలే కానీ కుర్చీలో కూర్చుందాం పదండ్రా. బాబో నన్ను తీసుకెళ్ళండ్రా. అబ్బా వామ్మో అయ్యో వామ్మో అబ్బా అబ్బా. కోడలు చిన్న కొడుక్కి పెళ్లి చేద్దాం పదండి. పెళ్లి చూపులు రమ్మనండి. సరే. అరే చిన్న కొడుకు నీకు పెళ్లి చూపులు చూసారా? వచ్చి కూర్చోరా. అయ్యో అమ్మో పెళ్లి కూతురింటికి పోదాం పదండి. వెళ్దాం పదండి. నన్ను పట్టుకోండి రా పెద్ద కొడుక చిన్న కొడుకులారా, పట్టుకోండి రా నన్ను. అబ్బా
అయ్యో అత్తయ్య గారిని జాగ్రత్తగా తీసుకురండి. వామ్మో అబ్బా అయ్యా వామ్మో అబ్బా. అత్తయ్య గారు వాళ్ళు లేనట్టున్నారు. నేను ఎవరైనా వెళ్ళి ఉన్నారా? తీసుకొస్తాను. ఎవరైనా అన్నారా అండి? మీరే రండి ఇంటికి. అమ్మా అయ్యయ్యో అమ్మాయిని పిలిపించండి రా నేను వెళ్ళి బాబోయ్. తీసుకొస్తాను అత్తయ్య గారు. అలాగే అమ్మ కోడలు వెళ్ళి తీసుకురా. అదిగో వచ్చింది చూడండి. అబ్బా అమ్మాయి చూడ చక్క చూడ ముచ్చటగా ఉంది. వచ్చి కూర్చో అమ్మా. అలాగే అండి. నమస్కారం అండి. చాలా పద్ధతి గల దాన్ని బట్టి ఉంది. కూర్చో అమ్మా. అలాగే అండి. కూర్చో అమ్మా. నీకు వంట వచ్చా అమ్మా? రాదండి, తిండా తప్ప ఇంకా రాదండి వంట. అయ్యో అదేంటమ్మా, మరి మా అబ్బాయికి వంట ఎలా చేసి పెడతావు? రోజు ఏం తింటారు? మేమా అండి ఆన్లైన్ యాప్స్ ఉంటాయండి, అందులో స్విగ్గీ జొమాటో అవన్నీ తెచ్చుకొని తింటామండి. డబ్బులు ఖర్చు పెట్టాలండి దానికి. మీ ఆస్తి అంతా రాసియండి, అప్పుడు రోజు మీ కొడుక్కి వెరైటీ వెరైటీ రకాలన్నీ తినిపిస్తా. అయ్యో వామ్మో, నా ఆస్తి రాసి పెడితే నువ్వు చేస్తావా? ఏంటమ్మా నువ్వు చేసేది? ఇంట్లో చక్కగా పులిహోర పరవన్నం నేర్చుకోవాల్సింది పోయి. లేదండి, మా అమ్మ నాన్న చేసి పెడతాడండి. ఇంకా నేనెందుకు చేసుకోవడం, వాళ్ళు చేసి పెడితే నేను హాయిగా కూర్చొని అత్తారింటికి అమ్మ నాన్న నేసుకొస్తావా? అమ్మ వెనకాల నువ్వు ఒక్కదానివేగా అమ్మ వచ్చేది. మా అబ్బాయికి ఏం చేసి పెడతావేంటి? అది చెప్పా కదండి, జొమాటో స్విగ్గీ అని చెప్పా కదా. అందులో స్విగ్గీ జొమాటో అంటే ఏంటిరా? అవి ఆన్లైన్ యాప్స్ అమ్మా. వాటిల్లో ఫుడ్ ఆర్డర్ చేసుకోవడానికి డబ్బులు పెడితే ఫోన్ చేస్తే వాళ్ళు వస్తారమ్మా. వామ్మో, డబ్బులు పెట్టేదా? అయ్యో అయితే వద్దులే అమ్మా. మంచిగా వంట నేర్చుకోరాదు? సర్లే కనీసం బట్టలు ఉతకడం అయినా వచ్చా? రాదండి. అరే చిన్న కొడుక, నువ్వైనా చెప్పరా? ఈ అమ్మాయి వద్దురా మనకి. ఈ అమ్మాయికి ఏం రాదురా. నాకు ఈ అమ్మాయి నచ్చింది, నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా. అమ్మా నాకు ఈ అమ్మాయి నచ్చలేదురా. ఒరే వద్దురా. అరే పెద్ద కొడుక, నువ్వైనా చెప్పరా? పర్వాలేదు, వాడిష్టమేగా, ఇంకెందుకు మనకి. ఎవరినా మాట వినేవాళ్ళు లేరులే. సరే మీ ఇద్దరు పెళ్లి చేసుకోండి, నేనెందుకు మధ్యలో? బట్టలు ఉతకడం అయినా వచ్చా అమ్మ కనీసం నీకు? వాషింగ్ మిషన్ లో ఉతుకుతాడండి. వామ్మో, కనీసం ఏమైనా బయటికి వచ్చే ఉద్దేశం ఉందా నీకు? లేదండి, సినిమా పప్స్ అండి. వామ్మో, ఒరే ఈ వద్దని చెప్పరా పెద్ద కొడక. వద్దురా, ఈ అమ్మాయి నాకు నచ్చలేదురా. నాకు ఈ అమ్మాయి నచ్చింది, నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా. వామ్మా, ఎవరిన మాటినట్లు. ఈ పెద్ద కోడలు ఒకటి ఉంది, పెద్ద కొడుకు ఏం చేస్తున్నారు? నన్ను ఇబ్బంది పెట్టడం కాకపోతే వీళ్ళు కూడా నా మాటినట్ల. అసలు అది ఏం నచ్చిందని తనకి ఏం రాదు. ఎందుకు అసలు వేస్ట్? నీకేం రాదుగా అమ్మాయి? అసలు ఏం రాదు. నాకు ఈ అమ్మాయి సూపర్ ఉంది, నేను ఈ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను. సరే అమ్మా, మరి పెళ్లి చేసుకో. మరి నీకు కాలు పట్టడం ఏమన్నా వచ్చా? రాదండి. మంచిగా అట్లాంటి డ్రెస్సులు అలాంటి డ్రెస్సులు వేసుకోవచ్చు. నేను ఇంత వయసులో కూడా ఇంత అందమైన డ్రెస్సులు వేసుకుంటున్నా. లేదండి, మాది స్టైలిష్ గా ఉండాలి మేము. వామ్మా, మరి అసలు మీరే ముసలి వాళ్ళండి, మీరే అట్లాంటి పిచ్చి డ్రెస్సులు వేసుకుంటే మేము ఇంకా ఎంత మంచి డ్రెస్సులు వేసుకోవాలి. అమ్మ చాలే అమ్మ, సాంప్రదాయంగా పద్ధతిగా ఉండాలి. నువ్వు చూడు ఎలాంటి బట్టలు వేసుకొచ్చావో, వెస్టర్న్ బట్టలు వేసుకొచ్చావు. అట్లనే ఉన్నాయి కదండి. అరే చూడరా, నచ్చలేదురా, నాకు వద్దురా. ఒక్క 2 సార్లు ఆలోచించి చెప్పరా. అరే అమ్మాయి నచ్చింది, నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా. అబ్బా వద్దు, నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా. వద్దు, నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా. నాకు నచ్చలేదు. నాకు నచ్చింది. నచ్చలేదు. నాకు నచ్చింది. నచ్చలేదు. నాకు నచ్చింది. అసలు వెళ్ళిపోండి మీరు, అసలు వెళ్ళిపోండి. అసలు నాకెవ్వరు వద్దు. అసలు నాకు ఎవరు వద్దు. మీ ఇద్దరు వెళ్ళిపోండి. అసలు రా అమ్మ, పెద్ద కోడలా? నువ్వైనా చెప్పమ్మా, నువ్వే నయమమ్మా. నాకు నా పెద్ద కోడలే కావాలి. నాకు పెద్ద కోడలే నచ్చింది. నాకు నా పెద్ద కోడలే కావాలి. నాకు ఈ చిన్న కోడలు నచ్చలేదు. అత్తయ్య గారు, మిమ్మల్ని నేను ఆశ్రమంలో టికెట్ బుక్ చేశాను, అక్కడికి తీసుకెళ్లి ఉంచేస్తాము. మేమిద్దరం విదేశాలకు వెళ్ళిపోతాం. వామ్మో, ఇంత పని చేశారా? నాకు చెప్పనే లేదు. వృద్ధాశ్రమంలో తీసానని టికెట్. మీకు చెప్పాల్సిన అవసరం మాకు లేదు కదా. అదేంట్రా, నన్ను
అరే పెద్ద కొడుక నువ్వేనా చెప్పరా నన్ను ఆశ్రమంలో వేసేటప్పుడు నాకు చెప్పకుండా ఎలారా? ఇంకేంటమ్మా, ఇంకేం ప్రయోజనం లేదు నేను వేయడానికి. మాకేం అవసరం లేదు కదా, పెద్దోళ్ళం అయిపోయాం కదా. అరే నా ఆస్తి రాసిస్తే సరిపోయిద్దారా? రాసిస్తాను సగం సగం, అందరు వెళ్ళిపోండిరా. అమ్మ ఆస్తి పేపర్లు పట్టుకరా, అమ్మ ఆస్తి పంపకాలు చేస్తాను. సరే అత్తయ్య గారు, ఫోన్ లో ఉన్నాయి, అవి మీకు ఇస్తాను, దాంట్లో ప్రింట్ అయ్యండి చాలు. ఓహో ఇది కూడా సెట్ చేసుకున్నారా అమ్మ? నన్ను పంపించడానికి అంత రెడీగా ఉన్నారా? సర్లే ఇదిగో అమ్మ వేస్తున్నాను. వచ్చిందా చూడమ్మా, నాకు సరిగ్గా కళ్ళు కనపడట్లేదు. వచ్చింది అత్తయ్య గారు. సర్లే అమ్మా, అసలు మీరెవ్వరు నా మాట వినేటట్లేరు. సరే వెళ్ళిపోండి, అందరు వెళ్ళిపోండి, నన్ను వదిలేసి నా ఇంట్లో నేను ఉంటాను. అత్తయ్య గారు, మీకు గుర్తుగా మీ చిన్న కొడుకుని మీ చిన్న కోడల్ని ఫోటో తీసి ఇస్తాను, దాన్ని ఆల్బమ్ క్రియేట్ చేసుకోండి. నాకు ఫోన్ ఇచ్చేయమ్మా, ఫోన్ కూడా ఉందని నా దగ్గర. ఫోన్ నేను ఇయ్యను, కాంటే దాంట్లో నుంచి ఫోటో తీసుకొని ఫోన్ నాకు ఇచ్చేయండి. అమ్మ అదేంటమ్మా ఫోన్ కూడా ఇవ్వంటే అత్తయ్య గారు అంటే అంత లెక్క లేదా నీకు? నా దగ్గర ఈ ఫోన్ అయినా ఉండనియండి. సరే నాకు ఫోన్ ఇచ్చేసి మీరు ప్యాడ్ తీసుకోండి. నాకు వద్దు, నువ్వే అది తీసుకొని నాకు ఫోన్ ఇచ్చేయే. సరే నేను ఆల్బమ్ క్రియేట్ చేస్తాను, అది మీ దగ్గర ఉంచుకోండి. సర్లే ఆల్బమ్ క్రియేట్ చేయి. సర్లే ఇంకా నేను చెప్పింది ఏం లేదు మీరు. సర్లే పదండి, చేసేది ఏం లేదు. నన్ను ఆల్రెడీ కంప్లీట్ అయితే ఇంకేం చేసేది? అసలు ఎవరు నా మాట వినట్లా. అసలు ఇంకా నేను ఉండి అసలు ఎందుకు ఇంకా నా ఇంట్లో కూడా నన్ను ఉండనివ్వట్లేదు. అసలు పదండి పోదాం, పదండి. అసలు ఇంకా నేను పదండి. అయ్యో సొంత ఇల్లు వదులుకొని ఇంత ఆస్తిని వదులుకొని వెళ్తున్నాను. నా ఆస్తి నా కొడుకులకి ఇక సొంతం, ఇంకెవరికి రాసిస్తానులే, ఆనందంగా వెళ్తానులే. మేము జాగ్రత్తగా చూసుకుంటాంలే. ఎవరిని? ఆస్తి నారా? చూసారు కదండి ఈ పిల్లలు. అసలు ఇలాంటి ఈ వీడియో మేము ఎవరికి డెడికేట్ చేసామంటే ఆల్ ద ఓల్డ్ ఉమెన్స్ కండి. చూడండి వాళ్ళు ఎంత సరదాగా ఉన్నారో. ఇలా ముసలోళ్ళని ఇలా వదిలేస్తే అసలు ఆ ఫీలింగ్ ఏంటో, ఆ బాధ ఏంటో చూపించడానికి ఈ వీడియో చేశామండి. అసలు ఇంకా వాళ్ళ కోసం మనం ఎన్నైనా త్యాగం చేస్తాం, ఆఖరికి నా ప్రాణాన్ని కూడా. బాయ్. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అసలు మీరు వెళ్ళిపోండి. అసలు వెళ్ళిపోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అసలు మీకు నచ్చినట్టయితే ఇంకా బెల్ ఐకాన్ ప్రెస్ చేసి మా నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి. అక్క స్క్రిప్ట్ అయిపోయింది కదా, ఇంకా నువ్వు స్క్రిప్ట్ లో నుంచి బయటికి రా. మర్చిపోయాను, అయిపోయిందన్న. బాయ్. మళ్ళీ ఇంకో వీడియోతో ఈ రోజు మనం ఒక స్పెషల్ గులాబ్ జామ్ తో, ఎప్పుడు సేమ్ గులాబ్ జామ్ చేసి చాలా బోర్ కొట్టేసింది నాకైతే. రోజు ఈ ఆన్లైన్ క్లాసెస్, ఎగ్జామ్స్, సోది. ఈ రోజు అందుకని ఒక మంచి కుకింగ్ ఐటమ్ తో ఈ రోజు మొత్తం మేము కిడ్స్ వరకే చేస్తున్నాము, నో పెద్దల ఎంట్రీ. సో మనకి ఫస్ట్ ఈ రోజు కావాల్సిన బ్రెడ్ గులాబ్ జామ్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బ్రెడ్, మిల్క్ పౌడర్ 2 స్పూన్స్, అండ్ సో మనకు కావాల్సినంత పాలు, డఫ్ చేయడానికి డఫ్ కి సరిపడంత తీసుకోవాలి. షుగర్ 1 కప్. ఈ బ్రెడ్ ని ఇలా మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలి. చేసే వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కింద కామెంట్ చేయండి. అప్పుడు ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే ఒక పని అయిపోద్ది. మన వంటని స్టార్ట్ చేద్దాం. ఫ్లేవర్ కోసం తీసుకోవచ్చు. మనకి షుగర్ సిరప్ లోకి మంచి ఫ్లేవర్ కావాలంటే ఇలాచీ వేసుకోవాలి. దీన్ని మనం ఇప్పుడు పౌడర్ చేసుకొని తీసుకొద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇలా మిక్సీ పట్టేసుకున్నాము బ్రెడ్ అంతా. ఈ పౌడర్ అంతా మనం ఈ బౌల్లో పంపేద్దాం. మనం పౌడర్ చేసుకున్నాము. సో ఫస్ట్ మిల్క్ పౌడర్ ని మొత్తం దీంట్లో వేసేసి మిక్స్ చేసుకుందాం. వేసేసి మిక్స్ చేశాక కొంచెం పాలు వేయకుండానే రెండు బాగా కలుపుకుంటే మనకి మంచిగా బాగా టేస్టీగా వస్తుంది. సో మిల్క్ ని మనం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. సో ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా
పేస్ట్ చేసుకొని మనకి బాల్స్ వచ్చేటట్టు పేస్ట్ చేసుకోవాలి. మిల్క్ కొంచెం ఎక్కువ పడ్డా కూడా మనకి జారుగా అయిపోయి గులాబ్ జామ్ బాల్స్ సరిగ్గా రావు. సో టోటల్ గా చూసుకుంటే 1/4 కప్ మాత్రమే యూజ్ చేశాను. సో ఇప్పుడు మనం ఈ పేస్ట్ ని బాల్స్ చేసుకుందాం, చిన్న బాల్స్ చేసుకుందాం. చూసారా నలుగురు ఎంత యాక్టివ్గా చేసేస్తున్నారో. కానీ అవి బాల్స్ అయితే వస్తాయో రావో నాకైతే తెలీదు, బట్ నలుగురు చేస్తున్నారండి. అందులో ఏవి రౌండ్గా వస్తాయో ఏవి రౌండ్ రావు కూడా చెప్పలేము. బట్ వాళ్ళు ఇంట్రెస్ట్ ఏం చేస్తా అన్నారు. సో అందుకే ఈ వ్లాగ్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను ఇవాళ, కిచెన్ వ్లాగ్ అని. సో ఓన్లీ కిడ్సే చేస్తారంటే 2 టైప్ ఆఫ్ గులాబ్ జామ్స్ చేస్తా అన్నారు, ఇంకా కేక్ చేస్తానన్నారు. సో మీరు కూడా ట్రై చేయండి దివాళీకి, మీ ఇంట్లో కిడ్స్తో కూడా ప్రిపేర్ చేసి వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. మా చిన్నోడైతే మరీ ఫాస్ట్గా ఉన్నాడు, కానీ అవి రౌండ్స్ వస్తున్నాయి రావట్లే అయితే తెలియట్లేదు. రుద్దడం అయితే రుద్దేస్తున్నాడు తెగ బాల్ని. మా మేనకోడళ్ళు నా కొడుకులు కలిపి చేస్తున్నారు. మొత్తం నలుగురు కలిసి కామెడీ వీడియోస్ అది కూడా చేశారు మొన్నటి వరకు. సో ఇప్పుడు ఏంటంటే కిచెన్ వ్లాగ్ అని ఇంక ఇవి చేస్తున్నారు. ఇంతవరకు ఛానల్ని ఎవరైతే చూడలేదు ఇంకా చూడండి. వీడియోస్ అవి అందరికీ షేర్ చేస్తూ ఉండండి, మీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ రిలేటివ్స్కి కూడా మీకు నచ్చిన వీడియోస్ని. చూసారా నలుగురు చేసేసరికి చాలా ఫాస్ట్గా కూడా అయిపోయింది. అదే నేను ఒక్కతనంటే ఒక 10 to 15 minutes అయినా పడుతుంది. వీళ్ళకి ఈవెన్ 2 minutes కూడా పట్టలేదు. 4 members ఫాస్ట్గా చేసేస్తున్నారు. సో వీళ్ళు ఇది చేసేలోపు నేను షుగర్ సిరప్కి కూడా ప్రిపేర్ చేసేస్తాను. షుగర్ సిరప్కి మనం ఒక 1 cup షుగర్ తీసుకొని 2 cups ఆఫ్ వాటర్ వేసుకోండి సరిపోతుంది. అంటే మనకి స్వీట్ ఎక్కువ వద్దు అనుకుంటే బ్రెడ్ ఆల్రెడీ నేను ఇక్కడ మిల్క్ బ్రెడ్ తీసుకున్నాను కాబట్టి షుగర్ మీరు తక్కువ తినేవాళ్ళు చిన్న టీ గ్లాస్ ఆఫ్ షుగర్ తీసుకున్నా సరిపోతుంది. దానికి 1:2 రేషియో అండి. 1 glass షుగర్ తీసుకుంటే 2 glasses ఆఫ్ వాటర్ వేసి జస్ట్ కొంచెం థిక్నెస్ అయితే చాలు. దీనికి తీగ పాకం అది ఏం అవసరం ఉండదు. నార్మల్గా మనం గులాబ్ జామ్కి ఏ పాకం అయితే తీసుకుంటామో సో అట్లా వస్తే సరిపోతుంది. ఈ వీళ్ళు ఇక్కడ జామున్స్ రెడీ చేశారు కదా. సో ఇప్పుడు మనం స్టవ్ పైన సిరప్ అనేది ప్రిపేర్ చేసేసుకుందాం. ఇప్పుడు మనము గులాబ్ జామ్ చేసుకుంటున్నాం కదా, దానికి షుగర్ సిరప్ చేసుకుందాం. 2 దంచిన యాలక్కాయలు, 2 cups వాటర్ అండ్ 1 cup షుగర్. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. ఫస్ట్ షుగర్ వేసుకొని ఆ తర్వాత 2 cups వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు షుగర్ మెల్ట్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించకుండా షుగర్ ఎంత మెల్ట్ చేసుకుంటే అంత పాకం సరిగ్గా వస్తుంది. ఇప్పుడు చూసారు కదా మొత్తం మెల్ట్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి. ఇప్పుడు మొత్తం బాగా కలుపుకోవాలి మెల్ట్ అయ్యేంత వరకు. అయిపోతుంది. ఇంకా చూసారు కదా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇది మనకి తీగ పాకం రావాల్సిన అవసరం లేదు, తిక్కుగా వస్తే చాలు ఫ్రెండ్స్. చూసారు కదా ఈ విధంగా మెల్ట్ అవుతుంది. ఇప్పుడు మనం బాగా కలుపుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్ బాగా మెల్ట్ అవుతుంది ఇది. ఇది మనకి కొంచెం థిక్గా అవ్వాలన్నమాట. ఇప్పుడు మనకి ఇది బాయిల్ అయ్యే వరకు మనం స్టవ్ మీద ఉంచుకోవాలన్నమాట. చూసారా ఇప్పుడు పాకం మరుగుతుంది. ఇప్పుడు మనం ఇలాచీ వేసుకుందాం. 2 ఇలాచీస్. ఇప్పుడు మనం ఫ్లేవర్ కోసం ఇలాచీస్ 2 వేసుకుందాం. 2 minutes. ఇప్పుడు వాట్ చేద్దాం. చూసారు కదా అండి, ముగ్గురు చేశారు షుగర్ సిరప్ అయితే. ముగ్గురు వచ్చేసి మేము 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 అనుకుని అత్త నేను మమ్మీ నేను అనుకుని నలుగురు ఉన్నారు తోకల్లాగా.
సో ఇగో చూడండి, ఇప్పుడు షుగర్ సిరప్ రెడీ అయిపోయింది. మనకు కొంచెం థిక్నెస్ వచ్చేస్తే సరిపోతుంది. ఈలోపు మనం ఆయిల్ కూడా కడాయిలో పెట్టేసుకుందాము. ఆయిల్ కూడా వేడవుతుంది. గులాబ్ జామ్స్ ప్రిపేర్ చేస్తున్న ఇంటి దగ్గరికి ఇది వచ్చిందండి, రంగుల రాట్నం అని. సో వీళ్ళు గోల్ చేస్తున్నారు, ఇంకా ఎంజాయ్ చేస్తారని అది కూడా ఎక్కేస్తారు. ఇంకా పిల్లలు అయితే బయటకి ఎక్కడికి వెళ్ళట్లేదు కదా, లాక్డౌన్. పట్టుకోవాలి నాన్న, బయటికి ఇప్పుడు ఎగ్జిబిషన్స్ అంటూ ఏం లేవు కదా పిల్లలకి. సో ఇట్లా అయితే వాళ్ళు ఫన్నీగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. అదే ఎలిఫెంట్ ఉంది, స్కూటర్ ఉంది, ఇంకా హార్స్ ఉంది, ఇంకా బైక్ ఒకటి ఉంది రైడర్ లాగా. మన పాత స్కూటర్స్ ఉన్నాయి కదా చూసారా, స్కూటర్ ఒకటి ఉంది అందులో గ్రీన్ కలర్. బజాజ్ స్కూటీస్ ఇప్పుడు ఎవరు వాడట్లేదండి, చాలా రేర్. సో అది కూడా ఉంది దీని మీద. మా మ్యాన్ కూడా అయితే దాని మీద కూర్చుంది. షీ ఎంజాయ్డ్ ఎ లాట్. అసలు ఎవరు నన్నైతే పట్టించుకోవట్లేదండి, వాళ్ళ మట్టుకు వాళ్ళు తిరిగేస్తున్నారు అంతే. అదిగో మధ్యలో దానికి వెళ్ళారండి. ఈ లోపు షుగర్ సిరప్ కూడా రెడీ అయిపోయింది. అందరూ అది ఎక్కిపోయారు అక్కడ జైన్స్ అనేది. సో వాళ్ళు అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ షుగర్ సిరప్ కూడా రెడీ అయిపోయింది. సో ఇక్కడ మనం ఆయిల్ కూడా వేడి చేసేసుకుంటే ఇప్పుడు జామున్ కూడా మనం ఫ్రై చేసేసుకుందాం. షుగర్ సిరప్ మనం పక్కన పెట్టేసుకుందాం, సరిపోయింది. పిల్లలందరూ అయితే హార్స్ రైడ్స్ వచ్చాయి కదా దాని దగ్గరికి వెళ్ళిపోయారండి మధ్యలో వదిలేసి. ఓకే, ఈ లోపు నేను ఆయిల్ అయితే వెయిట్ చేస్తాను. ఇది ఫ్రై అయ్యేలోపు వచ్చేస్తారు కదా ఎవరో ఒకరు. ఇలా ఏంటంటే స్కూల్స్ అవి ఏమీ లేవు కదా, సో పిల్లలు ఏ ఒకటి చేయడానికి దానికి ఎప్పుడు హోంవర్క్స్, ఆ క్లాసెస్, సిస్టమ్స్కి దానికి బాగా ఎడిక్ట్ అయిపోతున్నారు. సో కొంచెం ఈ విధంగా సాటర్డే కదా, సో ప్రిపేర్ చేయించి పెట్టిద్దాంలే అనేసరికి నలుగురు చక్కగా రెడీ చేసేస్తా అన్నారు. మధ్యలో అది వచ్చేసరికి సైడ్కి వెళ్ళారు. సో ఆయిల్ ఇప్పుడు వేడైపోయింది కదా, మా పెద్ద మ్యాన్ కోళ్ళు వచ్చేసింది, అయిపోయింది. అది ఫ్రై చేస్తుందంట. ఆయిల్ వేడైపోయింది. సో నేను చేసిన బాల్స్ ఉన్నాయి కదా, ఆ బాల్స్ ని మనం దీనికి కళాయికి సరిపడా వేసి చూసారు కదా, ఈ విధంగా మనం ఫ్రై చేసేసుకోవాలి. హైలో అయితే పెట్టుకోకూడదు, హైలో పెట్టుకుంటే బ్రెడ్ అనేది మనకి లోపల ఫ్రై అవ్వదు. సో మనం ఏంటంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఫస్ట్ హైలో పెట్టుకోవాలి, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సో మనం ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని జామున్స్ చిన్న కదా, సో సరిపోయింది. మనం ఏంటంటే వీటిని డైరెక్ట్గా షుగర్ సిరప్ ఉంది కదా, సో ఇట్లా ఇందులో వేసేసుకోవడమే. సేమ్ ప్రాసెస్ అండి. ఇంకా జామున్స్ అన్నీ కూడా మనం ఇట్లానే ప్రిపేర్ చేసేసుకొని డైరెక్ట్ షుగర్ సిరప్లో వేసేసుకోవాలి. షుగర్ సిరప్ వేడిగానే ఉండాలి, చల్లగా ఉండకూడదు. సో అందుకని మనం ఏంటంటే జామున్కి మనం ఆయిల్ పెట్టినాం కదా, సో అప్పుడే ప్రిపేర్ చేయించేసాను సిరప్ కూడా. చూసారు కదా, మీడియం ఫ్లేమ్లోని చక్కగా ఈ విధంగా చిన్న బాల్స్ వేసేసి మనం ఫ్రై చేసుకోవాలి. జామున్ మనం ఇందులో వేసేసాము. సో దీని ఏంటంటే మనం ఒక హాఫ్ అన్ అవర్ ఇలా ఉంచేసుకుందాము. ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకుంటే మనకి ఏంటంటే ఈ పాకం అనేది బాల్స్ కి చక్కగా స్క్వీజ్ పడుతుంది కదా, పాకం పట్టి బాల్స్ అనేది చక్కగా మెత్తగా చాలా స్మూత్ గా వస్తాయి. ఓకేనా, మనం ఒక హాఫ్ అన్ అవర్ వరకు దాన్ని కదపకుండా అట్లా ఉంచేసుకుందాము. ఇంకా వేరే జామున్స్ ఇంకా ఉన్నాయి కదా కొంచెం, సో అవి కూడా మనం ఆయిల్లో వేసేసుకున్నాము. ఇవి కూడా మీడియం ఫ్లేమ్ లో సేమ్ ప్రాసెస్ చక్కగా ఈ విధంగా పెట్టుకొని మనం ఫ్రై చేసేసుకోవడమే. ఇలాంటి సింపుల్ రెసిపీస్ చక్కగా పిల్లలు కూడా ఇంట్రెస్ట్ గా చేస్తామని ముందుకు వస్తున్నారు. సో అందుకే నేను ఇవాళ ఏంటంటే ఇంకా కిడ్స్ కిచెన్ లో గానీ ఒక 1 అవర్ పెడదామని సో నేను ఈ వీడియోస్ అనేది చేస్తున్నాను. వాళ్ళు ఏంటంటే ఈలోపు కొంచెం ఆయిల్ దగ్గర కదా, సో పిల్లలు ఎందుకని నేను వాళ్ళని కొంచెం సైడ్ పెట్టాను. వాళ్ళైతే గోల్గా చేస్తున్నారు, అత్త మేమే ఫ్రై చేస్తామని, బట్ ఆయిల్ నాకు భయం అండి, అందుకని వాళ్ళకి ఇవ్వకుండా
ఎలా చేయాలో అన్నయ్య చెప్తాను. అన్నయ్య చెప్తాను. హాయ్. హాయ్. ఇప్పుడు 1 కప్ పంచదార, 1 కప్ ఇప్పుడు మన హెల్దీ కేక్ చేసుకోవడానికి కావాల్సిన ఐటమ్స్ షుగర్, వీట్ ఫ్లోర్, పాలు, వెనిలా ఎసెన్స్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఆయిల్, డ్రై ఫ్రూట్స్ అండ్ కోకో పౌడర్. మనకి చాక్లెట్ ఫ్లేవర్ కావాలి కదా అందుకు. ఇప్పుడు మనం షుగర్ని ఫస్ట్ ఫైన్ పౌడర్ చేసుకుందాం. చూసారు కదా, అన్నదమ్ములు ఇద్దరు కలిపి చేస్తున్నారు. బట్ అది ఏమవుతుందో నాకు తెలీదు. బట్ వాళ్ళు ట్రై చేస్తాం అంటున్నారు. సో వాళ్ళ చేత కేక్ ప్రిపేర్ చేస్తున్నాను. అది ఇప్పుడు ఫైన్ పౌడర్ చేసుకోవాలి. మనం జార్ వేసుకొని మనం ఒకసారి గ్రైండ్ చేసేసుకుందాము. నీట్గా బ్లెండ్ చేసుకోవాలి. మూత పెట్టేసానా? షుగర్ పౌడర్ రెడీ అయింది. ఇందులోనే ఆయిల్ కూడా వేసి గ్రైండ్ చేద్దాం. ఇప్పుడు ఆయిల్ వేసాం కదా, గ్రైండ్ చేద్దాం. ఇది స్మూత్ గా ఉంటే ఫ్లఫీగా వస్తుంది. సో ఇది గ్రైండ్ చేద్దాం. వాళ్ళు కొంచెం కష్టపడుతున్నారండి, ఫస్ట్ టైం కదా. అదేంటంటే మనం జార్లో బ్లెండ్ చేసేసుకుంటే సో ఐటమ్స్ అనేది చక్కగా బాగా మిక్స్ అవుతుంది కదా. మన కేక్ ఎప్పుడైనా సరే మనం ఎంత బాగా మనం మిక్స్ చేసి ఫ్లఫీనెస్ వస్తుందో సో కేక్ కూడా అంతే స్మూత్గా చక్కగా వస్తుంది అనమాట. భలే టేస్ట్గా స్మూత్గా వస్తుంది. సో వాడు అది కూడా జార్ చేయడానికి వెళ్తున్నాడు, మిక్స్ చేయడానికి. నెక్స్ట్ వాడు మనకి పాలు అది అంతా ఇక్కడే ఉన్నది కదా. షుగర్, ఆయిల్ కూడా చక్కగా నీట్గా బ్లెండ్ చేయడానికి వేసేసాడు జార్లో. అయితే అది వచ్చిన తర్వాత మనం ఒక బౌల్లో మనం మళ్ళీ అది మిక్సీ జార్లోకి వీట్ ఫ్లోర్ ఉంది కదా. సో ఈ 1 కప్ కూడా మనం అందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఆ జార్లోకి యాడ్ చేసుకొని మనం దీనికి మెజర్మెంట్స్ ఏంటంటే 1 కప్ మనం పిండి తీసుకున్నాం కదా, 1 కప్ పిండికి 1 కప్ పాలు తీసుకోవాలి. ఆయిల్ అనేది 1/2 కప్పు తీసుకోండి. షుగర్ అనేది దీనికి 1/2 కప్ అనమాట. సో 1:2 అనమాట. ఇది ఈ పాలు పిండి ఈక్వల్గా తీసుకోవాలి. 1 కప్ 1 కప్ తీసుకోవాలి. ఆయిల్ 1/4 కప్ తీసుకోవాలి. షుగర్ వచ్చి 1/2 కప్ వేసుకున్నాం అనమాట. మనం అదే బ్లెండ్ చేసేసుకున్నాం కదా. సో దీనికి 1/2 కప్ షుగర్, దీనికి 1/2 కప్ ఆయిల్ తీసుకోవాలి. గ్రైండ్ చేసి తెచ్చేసాడండి షుగర్, ఆయిల్ కూడా. సో చూసారు కదా, చక్కగా క్రీమీ స్ట్రక్చర్లా వచ్చింది. సో ఇందులోని ఇప్పుడు మనం పాలు పిండి కూడా మనం ఇందులోనే వేసి చక్కగా మిక్స్ చేసేసుకుందామండి. బ్లెండ్ చేయడమే ఈజీ. సో మనం చేత్తో కష్టపడి కలిపే కన్నా ఈ విధంగా మొత్తం అంతా కూడా మనం మిక్సీలో బ్లెండ్ చేసేసుకోవచ్చు. లేదు కేక్ గ్రేటర్ అయినా ఉంటుంది, మనకి చపాతీ కలిపే మిక్సర్ అందులో అయినా వేసుకోవచ్చు. ఇట్లా మిక్సీలో అయితే హ్యాపీగా ఫ్లఫీనెస్ వచ్చేస్తుంది. సో ఇందులోనే మనం ఏంటంటే చూసారు కదా, మనం అన్ని జార్లో వేసేసుకున్నాము. సో ఇప్పుడే మనకు ఫ్లఫీనెస్ వస్తుంది కాబట్టి 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ సాల్ట్ కూడా వేసి మనం ఒకసారి మళ్ళీ బ్లెండ్ చేసేసుకుందాము. చూసారు కదా, సో ఈ విధంగా బ్లెండ్ చేసేసారు. ఇప్పుడు దీన్ని మనం ఒక జార్లోకి తీసేసుకుందాము. అంటే వాళ్ళు వంపేస్తారు కదా, సో అందుకనే నేను హెల్ప్ చేస్తున్నాను అండి. ఒక మౌల్లోకి వేసేసుకుందాం దీన్ని. అదిగో చూసారు కదా, కేక్ మౌల్ కూడా వాడు తెచ్చేసుకున్నాడు. దానికి ఆయిల్ అప్లై చేయాలి మొత్తం అంతా కూడాని. సైడ్స్కి టిన్కి మనం కేక్ ఎందులో చేయాలనుకుంటే ఆ మౌల్కి చక్కగా ఆయిల్ అప్లై చేసేసుకోవాలన్నమాట. మొత్తం అంతా ఆయిల్ అప్లై చేసేస్తున్నాడు. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ ఉంది కదా, సో ఈ డ్రై ఫ్రూట్స్ మనం కట్ చేసేసుకుందామండి. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకుందాం. బాదం, జీడిపప్పు, కిస్మిస్ వేసుకుంటున్నాను నేను. పిస్తా అవి కూడా వేసుకోవచ్చు అనమాట. సో అది రెడీ అయిపోయింది. మౌల్డ్ కూడా మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్లోని మనం వీటికి ఒక చాక్లెట్ కేక్ కావాలన్నాడు. సో ఆ కోకో పౌడర్ ఒక 2 స్పూన్స్ వేసి మిక్స్ చేద్దాం. చూసారు కదా, కోకో పౌడర్ ఇంకా ఎసెన్స్ కూడా 1 స్పూన్ వేసేసాను. సో ఇద్దరు కలిపేస్తున్నారు నేనంటే నేను అని. సో చూసారు కదా, కేక్ మిక్స్ చేసేసారు. అండ్ పిల్లలు కదా, సో కొంచెం సైడ్స్ ఉండిపోయింది పౌడర్ అది అంతా కూడా. మిక్స్ చేసేస్తానండి ఒకసారి.
మొత్తం టై అయిపోయింది ఇక్కడ పౌడర్. సో మొత్తం చేశాను. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కట్ చేసేసుకున్నాను. ఇందులో ఏంటంటే ఒక హాఫ్ వచ్చేసి మధ్యలో వేసేసుకుందాం. మనకి కేక్ తింటుంటే మధ్యలో చక్కగా వస్తాయి. ఒకే డైరెక్షన్లో చక్కగా మిక్స్ చేసేసుకుందాం కొంచెం. సో దీనికి ఆయిల్ రాసేసాం కదా. సో ఇప్పుడు ఈ మౌల్లోని కేక్ది మొత్తం కూడా నేను వేసేస్తాను, బ్యాటర్ అంతా కూడా. చూసారు కదా ఈ మౌల్కి. సో ఇప్పుడు ఈ బ్యాటర్ అంతా కూడా చక్కగా మౌల్లో వేసేసుకుందాం. మనం మొత్తం వేసేసుకున్న తర్వాత రిమైనింగ్ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, సో ఇవి కూడా మనం మీద వేసుకొని టిన్నిని ఇట్లా ట్యాప్ చేసుకోవాలండి. ట్యాప్ చేసుకుంటే ఎయిర్ బబుల్స్ అన్నీ పోతాయి. సో చూసాం కదా ఈ విధంగా మొత్తం అంతా వేసేసుకున్నాం కదా. బౌల్ కూడా చక్కగా ట్యాప్ చేసేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఆల్రెడీ మనం ప్రీ హీట్ చేసి పాన్ ఉంచాను. ఆ పాన్లోని ఈ లిడ్ని మనం పెట్టేసుకుందాం. సో చూసారు కదా ఇవి ఫస్ట్ ఏంటంటే ఇది మనకి కుక్కర్లో స్టాండ్ వేడెక్కిపోయింది. మనం ఫస్ట్ హైలో పెట్టేసుకొని పాన్ హైలో పెట్టుకొని ఈ విధంగా మూత పెట్టేసి మనం ఏంటంటే ఒక 5 minutes హీట్ చేసేసుకోవాలి, ప్రీ హీట్ చేసుకోవాలన్నమాట. ఈ లిడ్ కూడా మనం పేపర్తో దేనితోనైనా కవర్ చేసేసుకుంటే సరిపోతుంది. పేపర్ కానీ క్లాత్ కానీ పెట్టి హోల్ని కూడా మనం క్లోజ్ చేసేసుకోవాలి. పాన్ అయితే మనకి ప్రీ హీట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం దీనికి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి జాగ్రత్తగా కేక్ టిన్ని ఇందులో పెట్టేసుకుందాం. చూసుకోండి చెయ్యి జాగ్రత్తగా. ఓకే, కరెక్ట్గా స్టాండ్ బేస్ సరిపోయింది. ఇప్పుడు దీనికి మనం అన్ని వేసేసుకున్నాం కదా ఆల్రెడీ. మూత కూడా పెట్టేసి మనం దీన్ని ఒక 45 minutes మనకి దీన్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటే కేక్ అనేది మనకి రెడీ అయిపోతుంది. బట్ మధ్యలో 40 minutes దగ్గర ఒకసారి చెక్ చేయండి. లేదు అంటే ఒక 5 to 10 minutes మనం బేక్ చేసుకోవాలన్నమాట. కేక్ మనకి వాసన అయితే చాలా బాగా వస్తుందండి. నిజంగా మంచి ఫ్లేవర్గా వచ్చినట్టు వస్తుంది. చూసారు కదా ఎంత బాగా మనకి పైకి వచ్చిందో. ఒకసారి మనం చూద్దాము. ఓకే, రెడీ అండి, పర్ఫెక్ట్. చూసారు కదా అస్సలు ఏమీ అంటలేదు. ఓకే, మనం ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసుకుందాము. స్టవ్ బంద్ చేసిన తర్వాత మనం ఈ టిన్ని మనం బయటకు తీసేసుకోవాలి. లేదా ఏంటంటే ఇది వేడిగా ఉంటుంది కదా, వేడికి కేక్ కిందన మాడిపోతుంది అన్నమాట. సో ఫస్ట్ ఇది మనం బయట పెట్టేసుకున్నాం ఈ టిన్ని. సో వనల్ నుంచి తీసేసి ఈ విధంగా మనం పక్కన పెట్టేసుకుందాము. ఒక్క 1 hour అయిన తర్వాత దీన్ని మనం డిష్ అవుట్ చేసేసుకుందాం. ఓకేనా? చూసారు కదా ఫ్రెండ్స్, కేక్ బాగుంది. ఇప్పుడు కేక్ మనం డిమౌంట్ చేసేసుకున్నాం. చల్లారిపోయింది కదా. క్యాండిడేట్స్ ఇందాక చేయడానికి ఎవరు రాలేదండి. ఇప్పుడు చూడండి తినడానికంటే వచ్చేసాయి. 4 టికెట్స్ వచ్చేసాయి అయిపోగానే. చాలు. ఇంకో మాట మాట్లాడితే కొడతా. ఇంకేమన్నా మాట్లాడితే కర్రీ అయిపోయింది. చెప్పండి. చంపేసేదాన్ని. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఎంత మంచిగా ఉందో ఈ కేక్ స్పాంజీగా. చాలా టేస్టీగా ఉంటుందండి. నేనైతే టేస్టీగా ఉంటుందని అనుకుంటున్నాను. మాట్లాడిందా? చూసా వీడియో చేసినప్పుడు. అబ్బా, స్కూల్ వాళ్ళైతే చంపేశారా నన్ను అసలు. ఇప్పుడు స్కూల్ నుంచి ప్రశాంతంగా వచ్చి కూర్చున్నాను. నాకు ఒక గ్లాస్ మంచినీళ్ళు పట్టుకొస్తావా? సరే అక్క.
అబ్బా అరే తొందర పట్టుకరారా, అసలు వాళ్ళైతే నన్ను చంపేశారా. నువ్వు కూర్చున్న చాలేగా, నన్ను పట్టుకరారా. సరే అక్క వెళ్తున్నానులే. వామ్మో, గెస్ట్లు ఎవరు ఒక 2-3 రోజులు రాకపోతే హాయిగా ఉంటుంది. తీసుకో అక్క. థ్యాంక్స్ రా. వామ్మో, అసలు స్కూల్ వాళ్ళైతే చచ్చిపోయాను. అరే గెస్ట్ వస్తానన్నారు అనుకుంటా, పంపిస్తానన్నాడుగా మావయ్య. అస్సలు వద్దు, రాకపోతే బెటర్ రా. అదే వద్దులే అక్క, చూద్దాం ఎలా ఉంటారు గెస్ట్ అందరూ. అరే నీకు ఈజీ ఏమో కానీ నేను చేస్తున్నారా గెస్ట్లతో, నేనే కదరా సర్వ్ చేయాల్సింది. సరేలే చూద్దాం గెస్ట్లు ఎవరెవరు వస్తారు. వామ్మో, అయ్యో నా కళ్ళు తిరుగుతున్నాయి అసలు. వామ్మో, ఎవరు వచ్చినట్టున్నారా. వామ్మో, ఎవరు వచ్చారా. ఆది ఆది ఆది. ఏంటి ఎవరైనా ఉన్నారా? ఉన్నామండి, లోపలికి రండి. నేను వచ్చి కూర్చుంటా, నాకు కొంచెం మంచినీళ్ళు తీసుకురా. అలాగే అండి, తీసుకొస్తాను. కాఫీ టీ ఏమైనా కావాలా అండి? నేను చెప్పాలా? 2 తీసుకురా. 2 మిక్స్ చేసి తీసుకురావాలా, సెపరేట్ గా తీసుకురావాలా అండి? అది కూడా చెప్పాలా? 2 సెపరేట్ గా తీసుకురా అమ్మా. అలాగేనండి, ఒకటి తర్వాత ఒకటి తీసుకురావచ్చా, లేకపోతే అటు ఇటు తీసుకురావాలా? 2 ఒకేసారి తీసుకురండి అండి. ఓకే అండి, తీసుకొస్తానండి, కానీ కొంచెం టైం పడుతుంది. అరే ఆమెకంట టీలు కావాలంటే, కాఫీలు కావాలంటే ఎక్కడ తగిలిందో ఏమో అసలు. 2 ఒకేసారి కావాలంట పెద్ద. నేనైతే కొద్దిగా లేట్ అవుతుందని చెప్పాను, మరి నువ్వే చూసుకోవాలి. టీ పెట్టు. టీ నువ్వే పెట్టివ్వరా నాకు, నేను తీసుకెళ్లి సర్వ్ చేస్తాను. ఇదిగో తీసుకో. దబదబాయి మళ్ళా మరుస్తుందాడా. ఇదిగోండి, ఫస్ట్ టీ తాగండి, కాఫీ కొంచెం లేట్ అవుతుంది. అలాగే అండి. ఇంకా ఏంటండి, అక్కడ కరోనా కేసులు ఏమైనా వచ్చాయా, ఇంకేమైనా కావాలా అండి? చెప్పారా? ఓకే అండి, తీసుకొస్తాను కాఫీ. అరే చూడరా, కావాలని వంపేసి పెద్ద ఓవర్ యాక్షన్ చేస్తుంది. మళ్ళీ కావాలంటారా? ఉట్టిగా డబ్బులకి చెట్లకు కాస్తున్నాయా ఏంటి అన్ని? తీసుకో కాఫీ. అమ్మా చదువుతున్నారా, ఇదెక్కడ గెస్ట్ రా. ఓకే అండి, వచ్చానండి. ఏం కావాలి, ఇదిగోండి తీసుకోండి. అండి గ్లాస్ అలా పడేసారేంటండి, మీకు ఉట్టుట్టిగా ఉందా అండి? అయ్యో, మళ్ళీ తెస్తానండి, ఒక 2 minutes అండి, కొంచెం లేట్ అవుతుంది. అట్లాగే స్నాక్స్ తీసుకురా. ఏం స్నాక్స్ అండి, ఏం బిస్కెట్స్ కావాలి మీకు? ఉన్న బిస్కెట్స్ అన్ని తీసుకురండి. ఓకే అండి, అంటే ఉన్న బిస్కెట్స్ అన్ని కాకుండా ఒక వెరైటీ బిస్కెట్ చెప్పండి, అది తీసుకొస్తాను. ఏ వెరైటీ బిస్కెట్స్ అంటే ఏదో ఒకటి తీసుకురండి. నా ఫేవరెట్ హైడ్ అండ్ సీక్ అది తీసుకురండి. అండి అది మా దగ్గర లేదండి, కొంచెం టైం పడుతుంది వచ్చేసరికి. మీకు అన్నిసార్లు కావాలంటే మా ఇల్లంతా ఆస్తంతా అమ్ముకోవాల్సి వస్తుందండి. అమ్ముకో. సరే అండి. అరే ఆమె చూడు, అసలు ఎంత కోపం వస్తుంది, నాకు మండుతుంది అసలు. నువ్వు వెళ్ళి సర్వ్ చేయరాదు, ఉట్టి ఖాళీ కూర్చోపోతే నేనైతే రాను, నేనైతే వెళ్ళిపోతాను. అమ్మో, నేను వెళ్ళిపోతా. ఇద్దరం వెళ్ళిపోతాం. అసలు నాకు అయ్యా, ఈ ఒక్క గెస్ట్ కి సర్వ్ చేసి వెళ్ళిపోదాం. బాబా ఏం గెస్ట్ రా, ఎక్కడ తగిలిందిరా, తీసుకురా. ఇంకో లాస్ట్ కప్ అంట. తీసుకో. అరే దబల తీసుకురారా. తీసుకో అక్క. ఇదిగోండి, తీసుకోండి. మరి కాఫీ అది అండి, కాఫీ కొంచెం లేట్ అవుతుందని చెప్పా కదండి, మీకోసం స్పెషల్ గా తెప్పిస్తున్నామండి కాఫీ. ఫస్ట్ తెచ్చిన బిస్కెట్స్ తినండి, ఓవర్ యాక్షన్ చెయ్యకుండా. ఏంటండి చుట్టాలకి ఎదురు చెప్తున్నారు? మరి మేము చుట్టాలు చెప్పినది వినాలి, చుట్టాలు తెప్పించింది తినాలి కదండి, తాగాలి కదండి. మూసుకొని మీ పని చూసుకోండి. సరే అమ్మా, వెళ్ళి కాఫీ పట్టుకోరా. సరే అండి, తీసుకొస్తాను ఒక 5 minutes లో. స్పెషల్ గా ఆర్డర్ చేసామండి, అది వచ్చేసరికి కొంచెం లేట్ అవుతుంది. సరేలే గానీ తొందర తీసుకురా. ఓకే అండి, తీసుకొస్తా. వామ్మో అక్క, ఈ మీద చాలా వెరైటీగా ఉంది అక్క. అరే కాదురా, మనం ఈసారి ఏం చేద్దామంటే దానికి బాగా పడేటట్టు అన్ని 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 మొత్తం కలిపి తీసుకెళ్ళండి, సరిపోయిద్ది. అప్పుడు బాగా ఓవర్ యాక్షన్ చేస్తా, చూపిస్తా దానికి చుక్కలు చూపిస్తా. స్పెషల్ కాఫీ కదా, చుక్కలు చూపిస్తా.
అసలు మొత్తం దాంట్లో అన్ని ఎగ్ మొత్తం వేసేసేరా, ఎగ్ ప్లాంట్స్ మొత్తం వేసేసి అది తాపిచ్చాలి, హాస్పిటల్లో చేరాలి. ఇల్లు చాగ్ ఇప్పుడు చేసి నాకు ఇవ్వరా, నేను వెళ్ళి సర్వ్ చేస్తా. ఉప్పు కారం అన్నీ వేసి ఇవ్వరా. దానికి కారం బాగా అయ్యి బాగా ఒళ్ళు మండుతుంది కదా, నా ఒళ్ళు మంటలు మొత్తం దాంట్లో వేసేసే సరిపోయిద్ది. బాబా ఎక్కువ వేస్తాను, ఐస్ గడ్డలు ఎక్కువ వేస్తాను. ఓకే సూపర్ సూపర్. అసలు దానికి ఈరోజు అవ్వాలి, ముందుంది ముసళ్ళ పండగ. కానీ పచ్చి గుడ్లు వేపుతాను అక్క. ఏపేసేయి. అసలు ఇంకంతే, చికెన్ మటన్ మొత్తం వేసేసేయి. కాఫీ లాగా కాకుండా ఉండాలి. వేసేస్తాను అక్క. అసలు తెస్తున్నామండి, స్పెషల్ గా బిస్కెట్స్ మళ్ళీ కావాలా అండి? తర్వాత తీసుకొస్తాను. మళ్ళీ ఇప్పుడు తీసుకురా అంటే ఒక 5 minutes అండి, కాఫీ రెడీ అవుతుంది. అంటే స్పెషల్ కాఫీ కదా. బిస్కెట్స్ లేవండి, అయిపోయినాయండి. కొనుక్కోండి. వామ్మో దీని హెచ్చులు ఎక్కడనో. అరే ఇట్రా రానికి ఇంకో పని పడ్డది, పోయి బిస్కెట్లు పట్టుకరాపో మళ్ళీ. టైర్డ్ అయిపోతున్నా. ఇదిగోండి తీసుకోండి. ఎట్లుంది అది తాగండి అండి, గెస్ట్ స్పెషల్ కదండి, మీరు చాలా స్పెషల్ కదండి మాకు. మేము పెట్టింది తాగాలండి, మేము పెట్టింది తినాలండి. అంటే తీసుకోండి అండి, తాగండి అండి, చాలా బాగుంటుందండి. స్పెషల్ కాఫీ అండి, చాలా బాగుంటుందండి. స్పెషల్ కాఫీ అంటే గెస్ట్ మేము పెడితే తాగాలండి. అరే అది ఇట్రారా, మనం అందరం కలిసి సర్వ్ చేద్దాం. రా గెస్ట్ లకి మనం సర్వ్ చేద్దాం. తాపి తాగు. అమ్మో మీకో దండమ్మ, మీరొద్దు. నీ కోడితే ఊరతలు పడతావు. అరే హైఫై ఇయ్యరా, జెంట్ హైఫై. అమ్మయ్యా. అరే తాళాలు వేసుకొని వెళ్ళిపోదాం, పదరా తాళాలు వేసుకొని. వాంబో వచ్చాడో మళ్ళీ గెస్ట్, వాంబో వచ్చాడో. ఒరే ఎవరైనా అన్నారా అంటే ఎవరు లేరండి, ఇంట్లో వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. మనం కూడా వెళ్ళిపోదాం పదండి. ఎప్పుడు? ఆల్రెడీ ఎప్పుడో వెళ్ళిపోయారండి, మనం వెళ్ళిపోదాం పదండి. మరి ఫోన్ చేసేదా? రాలేదండి, ఎవరు రాలేదు ఇంకా. పదండి వెళ్ళిపోదాం పదండి. ఈ గెస్ట్లు మెంటల్ వాళ్ళు కొంచెం. పదండి వెళ్ళిపోదాం. అసలు అందరం వెళ్ళిపోదామండి, అందరూ వెళ్ళిపోయారు ఇక్కడ నుంచి. ఇక్కడికి వచ్చిన గెస్ట్లు కూడా వెళ్ళిపోయారంటండి. వెళ్ళిపోదాం పదండి, అసలు వాళ్ళు ఖాళీ చేసేసారు. పదండి బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పారేపల్లి ఛానల్. ఈ మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అక్కడ ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, అది కొడితే ఒక పని అయిపోద్ది. బాయ్.